మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం తిరుప్పావైలో 8వ శ్లోకం అయిపోయింది. ఈరోజు 9వ శ్లోక పాసురాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. ముందు పాసురాన్ని విన్నపం చేసుకుందాం. తూమణిమాడత్తు சுற்றும் விளக்கெரிய தூபம் கமலத்து இலளை மேல் கண் வளருள் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை ஒளிப்பீரோ உன் மகள் தான் ஊமையோ ஆன்றிச் செவிடோ ஆனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தான் என்றென்று நாமும் பலவும் నవిందేలోరంబావాయ్. ఈ పాశ్రంలో మనకి ఇప్పటి వరకు ముగ్గురు గోపికలను మేల్కొల్పినండి. ఇక కొంచెం గోపికల స్థాయి కూడా పెరుగుతూ ఉన్నది రోజు రోజుకు. అయితే ఇవాళ మేల్కొల్పే గోపిక అన్నట ధ్యానంలో ఉన్నది, ధ్యానంలో మునిగిపోయి ఉన్నదన్నమాట. అంటే ఇక ఆమెకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నది అన్నమాట. అటువంటి గోపికని ఈరోజు వీళ్ళు మేల్కొల్పుతున్నారు ఈ పాశ్రం ద్వారా. ముందు ఈ పాశ్రానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. ఏమంటున్నారంటే, నీ మేడ పరిశుద్ధ మణులతో నిర్మించబడినది. ఆ మేడ చూస్తేనేమో ఆ మేడలోనేమో సుఖవంతమైన శయ్య ఉంది, దాని మీద నువ్వేమో కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నావు. నీ చుట్టేమో దీపాలు వెలుగుచున్నాయి, మరి అగరబత్తుల ధూమము అక్కడ పరిమళిస్తూ ఉన్నది, మంచి వాసన వస్తుంది. అయితే ఈమెను ఇక కొంచెం తెలిసిపోయింది కాబట్టి వరుస కలిపేసుకున్నారనమాట. ఓ మా అత్త కూతురా అంటున్నారు లోపల ఉన్న ఆమెను. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం తొందరగా మనకు పని కావాలంటే కొంచెం వరుసలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్క అన్న అని. అట్లా ఈమెను అత్త కూతురా అని పిలుస్తున్నారు. నువ్వు లేచి ఆ మణి కవాండపు గడియ తీయవా అని పిలిచిండ్రు. పిలిస్తే ఆమె ఏం మాట్లాడుతులేదనమాట. అప్పుడు ఓ అత్త, నువ్వైనా ఆమెను లేపు. ఏం నీ కూతురు మూగదా, చెవిటిదా, అలసిపోయిందా, లేకపోతే లేస్తే ఒప్పుకోము అని ఎవరినన్నా కావాలి పెట్టినవా నువ్వు అక్కడ? లేక ఆమెకు మంచి నిద్ర పట్టాలి అని ఎవరైనా మంత్రం వేసిండ్రా? అయితే ఆ మహా ఎందుకు ఇంకా లేస్తలేదు అని ఇవన్నీ అనేస్తున్నారనమాట వీళ్ళు లేవకపోయేసరికి. అయితే ఏమంటున్నారు, ఆ మాయావి మాధవుడు వైకుంఠవాసుడు ఉన్నాడు కదా, ఆయన్ని అట్లా పెక్కు నామాలు పాడుతూ ఉంటే ఆమె మేల్కొని మాతో చేరుతుంది ఆ మాయ వల్ల అని ఈ గోదా గోపిక తన గోపిక బృందంతో కలిసి పాడుతుంది. ఆమె ఎవరు చెప్పినా వినట్లేదంటే ఆ మాధవుని నామాలు పలికితే అవి విని లేస్తుందేమో అని. మరి ఈ గోపిక ఎటువంటి స్థితిలో ఉందట అంటే, ఆమె వశీకారావస్థలో ఉన్నది. అంటే పూర్తిగా వశమైపోయింది, మాయలో పడిపోయింది. ఇక ఆమెకు ప్రపంచంతో ఏం సంబంధం లేదు అన్నట్టుగా, మూగదానిలాగా చెవిటిదానిలాగా ఏమీ పట్టించుకోవట్లేదు అన్నమాట. ఆమెకి ఈ లోపల ఉన్న గోపికకు భగవానుడే ఉపాయము అని తెలుసు కాబట్టి ఏం చేస్తుంది, ఆమె ఏం ప్రయత్నం చేయట్లేదు. పూర్తిగా ఆమె ప్రయత్నం చేయకుండా మూగా చెవుడు అన్నట్టు ఆ మేడలోనే ఆ స్వామిని ధ్యానిస్తూ ఉన్నదన్నమాట. అయితే అప్పుడు అదంతా పరిశుద్ధమైపోయింది. ఎందుకు? ఈమె పడుకుని ఆ స్వామినే ధ్యానిస్తూ ఉంది కాబట్టి అదే ఒక ప్రజ్ఞాప్రాసాదము. అంటే ఏంటిది? జ్ఞానము యొక్క
ఆవరణ తయారైపోయింది. మరి అందులో పరిశుద్ధము అంటే అక్కడ శుద్ధమే ఉంటుంది, ఇంకేముంటుంది? మాణిక్య భవనము అంటే మాణిక్యంలాగా ప్రకాశిస్తుంది ఆ భవనము. మరి సత్వగుణ పరిపూర్ణము, భగవంతుడున్న చోట సత్వగుణమే ఉంటుంది. ఆనందము, మంచి నీతి, నిజాయితీ, న్యాయము ఇవన్నీ ఉంటాయి. సత్యగుణం అంటే సత్వగుణమే ఉందట అక్కడ. మరి ఆ మేడ పరిశుద్ధమైన నవ విధములైన మణులతో ఉందంటున్నారు కదా. అంటే నవ విధాలుగా మనము భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటాం. అంటే తండ్రిగా, రక్షకుడిగా, నీకే అంకితం అయ్యాము అని నువ్వే మా స్వామివి అంటాము, ఆధారము నువ్వే అంటాము, ఇట్లా ఆత్మ నువ్వే అంటాము, మా ఆత్మ అంటాం. ఇట్లా 9 విధాలుగా ఉంటుంది కదా భక్తులు. మరి ఇటువంటి నవ విధమైన మణుల చేత ఉందట ఆ భవనము అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ బాహ్యంగానేమో ఆ విధంగా చెప్పింది, ఇది అంతరార్థంగా ఇది చెప్తూ ఉన్నారు. అయితే ఆ పరమాత్మను తెలుసుకున్న వాళ్ళు, సర్వజ్ఞానము ఉన్నవాళ్ళు ఆ పరమాత్మ ఏంటిది అనేది తెలుసుకుంటారు. అయితే ఈ సంబంధాన్నే పరమాత్మను భావించుటే ఆ ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏముంది? భగవంతుడు ఎవరు, నేనెవరు తెలుసుకోవడం, జీవుడెవరు, పరమాత్మ ఎవరు అనేది తెలుసుకోవడమే ప్రజ్ఞ. మరి అప్పుడు ఆ ప్రజ్ఞ కలిగినప్పుడు మనం ఎలా ఉంటాము? స్థిత ప్రజ్ఞత కలిగి ఉంటాము. అంటే ఒక కొండనో గుట్టనో కదలక లేకుండా ఎట్లయితే నిలకడ ఉండగలుగుతుందో అటువంటి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా అంత స్థిరమైన భావాన్ని కలిగి ఉంటాము. అయితే ఇప్పుడు అదే ప్రసాదంగా ఏర్పడింది. ఆ ప్రసాదమే గోపిక ఉన్న ఆ మణుల కాంతి ఉన్న భవనము అని ఇక్కడే చెప్తూ ఉన్నారు. ఆమెలో ఉన్నదన్నమాట. ఇదంతా బయట ఉన్నదని కాదు, అంతరార్థంగా ఉన్నది అని. బయట ఉన్నది భవనము, కానీ లోపల ఈ విధమైన ప్రజ్ఞా భవనం ఉన్నదన్నమాట. అదేమో మణుల కాంతి చేత ప్రకాశిస్తుంది, అంటే జ్ఞానవంతులు తేజస్సు ఉంటుంది. అయితే మరి దీపాలు వెలిగించున్నాయి అంటున్నారు కదా, ఏంటి అంటే అవి జ్ఞాన దీపాలు అన్నమాట. ఆమెలో ఉన్న జ్ఞానవంతురాలు కదా, జ్ఞానవంతురాలు కాబట్టే ఆమె స్వప్రయత్నం చేయకుండా ధ్యానంలో పరమాత్మను అనుభవిస్తూ ఉంది. కాబట్టి ఆ భగవద్ అనుభవంలో బాసిల్లుతున్నది ఆమె. మరి దీపంతో పాటు అగరు ధూపం కూడా ఉన్నది అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ దీపము అనేది జ్ఞానము, మరి దానికి పరిమళము, సుగంధం అనేది ఏంటిది అంటే ఆచరణ. ఒక్క దీపం ఉంటే సరిపోదు, ఒక్క జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానాన్ని మనం ఆచరించినప్పుడే అది మనము భగవద్ అనుభవాన్ని పొందగలుగుతాం. వట్టి జ్ఞానం అంత ఉంటుంది, మనకు అంతా థియరీ తెలుసు, కానీ ప్రాక్టికల్ చేసి చూపించాలి కదా. డాక్టర్ చదవంగానే డాక్టర్ అయిపోడు, ప్రాక్టికల్గా ఆయన ఆపరేషన్ చేయాలి. చేయొచ్చినప్పుడు ఆయన డాక్టర్ అంటారు. మనం చదువుకున్నామంటే కాదు, మనం రాసి చూపెట్టాలి, నీకు చదవచ్చు అని మాట్లాడాలి, అంతే కదా. దేనికైనా ఆచరణ అనేది ఉన్నప్పుడే. అయితే జ్ఞానంతో పాటు ఆచరణ అనేది ఏంటి? అక్కడ పరిమళం. అయితే ఇటువంటివి దాన్ని వర్ణించిండ్రు అన్నమాట. అయితే ఈమె ఉపాయనిష్ట కలిగిన గోపిక. భగవానుడే ఉపాయము, ఉపేయము అన్నీ అని. మన గోపిక వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ గోపికనేమో ధ్యానంలో ఉండిపోయింది, ఏ ప్రయత్నము చేయకుండా. కానీ మన గోపిక వాళ్ళు ఏం చేస్తుండ్రు? భగవానుని స్వరూపము, రూపము, గుణములను మననం చేసుకుంటూ ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి అభిముఖంగా వెళుతూ ఉన్నారు. భగవంతుడిని చేరుకునే మార్గంల ద్వారా ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట. ఆమెనేమో ఆ ధ్యానంలో అక్కడ ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు? పోయి ఆమెను మేల్కొల్పి నువ్వు కూడా మాతోని చేరు అన్నారు. అయితే ఈ గోపిక లాగానే
ఎంతో మహాజ్ఞానులయ్యుండి సిద్ధపురుషులు స్థితప్రజ్ఞులు అయిన ఒక ఆళ్వార్ను మేల్కొల్పుతూ ఉన్నారు ఈరోజు. ఎవరు అంటే వారి పేరు భక్తిసారులు. వీరు ఎంత గొప్పవారు అని అంటే, వీరు ఇంత గొప్పతనం ఉన్నా కూడా ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పారనమాట. వారి ధ్యానంలోనే వారు ఉంటారు. అయితే వీరిని పరీక్షించేందుకు పార్వతీ పరమేశ్వర్లే వచ్చి నీకేదైనా వరం ఇస్తాం కోరుకోమన్నారట. అయితే శ్రీమన్నారాయణ కైంకర్యం తప్ప నాకు ఇంకోటి ఏం లేదు కోరేది అని చెప్పిండ్రట వీరు. మరి ఇట్లా ఒక వృద్ధురాలు ఆళ్వార్కు సేవ చేస్తూ ఉందట. అయితే చేస్తూ 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 ఆమె చక్కగా యవ్వనం వచ్చేసిందట వాళ్ళకు ఆమెకి. అయితే ఏమైంది, ఆమె అంత అందమైన యువతిగా మారిపోయేసరికి ఆమెను చూసి రాజు, ఆ ఊరి రాజు ఆమెని వివాహం చేసుకున్నాడు. అయితే ఆడవాళ్ళు ఈమెకి యవ్వనం ఎట్లా వచ్చిందో ఆమె చెప్పిందట. చెప్తే నాకు కూడా రావాలి, మరి నేను ఇంత ముసలోడిని అయిపోతున్నా అని చెప్పి ఆళ్వార్లను కోరిండ్రట. రాజస్థానానికి వచ్చి అక్కడ మీరు రాజును కూడా ఇట్లా యవనవంతుని చేయాలని. అయితే వీరు నిరాకరించిండ్రు. వీరు ఎక్కడికి వెళ్ళారు కదా. అయితే నిరాకరించినందుకు ఏం చేసిండ్రట, వీళ్ళు దేశ బహిష్కరణ చేసిండ్రు. కాంచీపురం నుండి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అని. సరే అని ఆ చాప చుట్టుకొని, వాళ్ళకి ఏముంటాయని ఒక మండలము, ఓ చాప కూర్చోవడానికి, అది తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారట. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న దేవాలయంలో స్వామి కూడా వీళ్ళ వెనుక వెళ్ళిపోతూ ఉన్నారట. ఆ మూర్తి కూడా వెళ్ళిపోతుంది. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతుండ్రు, ఇదేంటి ఈ స్వామిని పంపించేస్తే మన పెరుమాళ్ళు కూడా వెనుక వెళ్ళిపోతున్నారు అని అందరూ పోయి రాజుకు చెప్పిండ్రట. ఇక వీళ్ళు ఊరు దాటిపోతున్నప్పుడు ఆ రాజుకు తెలిసి అమ్మో అని అప్పుడు రాజుకు జ్ఞానోదయం అయ్యి పోయి, అయ్యా మీరు ఇక్కడనే ఉండాలి, మీరు ఎటు వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ పిలుచుకుని వారిని క్షమించమని వేడుకొని రమ్మంటే, మళ్ళీ ఆ భక్తిసారులు ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చిండ్రో అప్పుడు మళ్ళీ ఆ మూర్తి పెరుమాళ్ళు కూడా వచ్చిండ్రట. అందుకే అక్కడ ఆయన ఏమంటారు అంటే ఏదోక్తకారి, అంటే చెప్పినట్టు చేసే పెరుమాళ్ళు అన్నట్టు. భక్తులు ఏవి చెప్తే పెరుమాళ్ళు అది చేస్తాడు. భక్తులకు అధీనుడు. మనము దాసులమని మనం భగవంతుడి కంటే, మనకంటే దాసుడుగా భగవంతుడు ఉంటాడట అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఇంకోసారి ఏమైంది, వీరు కుంభకోణానికి వెళ్ళిండ్రట. అక్కడ వీధులలో నడుస్తూ ఉన్నారట. అయితే ఆ ఊరి ఆలయంలో ఎవరుంటారు, శారంగపాణి ఉంటారు, పడుకుని ఉంటారు కదా విగ్రహము. అయితే ఈ భక్తిసారులు అక్కడికి వచ్చిండ్రు అని తెలిసి చూడాలి అని శయనించి ఉన్న మూర్తి పైకి లేస్తూ చూస్తూ ఉన్నారట. అయితే అక్కడ భక్తులందరేమో శారంగపాణిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు అటు చూస్తూ ఉన్నారు, అయ్యో పెరుమాళ్ళు లేస్తున్నారేంటి అని అటు చూస్తున్నారట, ఎందుకు లేస్తున్నారు అని ఇటు చూస్తున్నారట. అటు భక్తిసారులు, అటు పెరుమాళ్ళు. అంత విచిత్రమైన అద్భుతమైన దర్శనం జరిగింది ఆనాటి ప్రజలకు. వాళ్ళు చాలా ఆనందపడ్డారట. అటువంటి భగవద్ అనుభవంలో మునిగిన ఆళ్వార్లు, భక్తిసారులు అటువంటి గోపికనే ఈరోజు మేల్కొల్పిండ్రు. కాబట్టి ఈ భక్తిసారులను మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం అన్నమాట. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి శతశిర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజని గళితం యాబలాత్ కుంచభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.